బిగ్ బాస్ 5 ఎపిసోడ్ 88 ఎండ్యూరెన్స్ ఛాలెంజ్లో ఇబ్బందులను ఎదుర్కొన్న ఇంటి సభ్యులు. ఫలితం ఎండ్యూరెన్స్ ఛాలెంజ్లో ఇంటి సభ్యుల పోటీ కొనసాగుతుండగా సన్నీ ఐస్ టబ్ నుండి కాల్ బయట పెట్టగానే అతని బాల్స్ అన్నిటినీ కింద ఉంపేసింది సిరి. వెంటనే సన్నీకి సిరి మీద కోపం రావడంతో సిరి కాలు బయట పెట్టే సమయం కోసం ఎదురు చూస్తూ ఆమె కాలు బయట పెట్టగానే తన మీద బదులు తీర్చుకున్నాడు సన్నీ. ఆ తరువాత తను ఐస్ టబ్లో నుంచోలేక ఛాలెంజ్ నుంచి డ్రాప్ అయ్యాడు సన్నీ. ఒక పక్క సిరి పట్టు వదలని విక్రమార్కురాల్లా ఈ ఛాలెంజ్ను అసలు వెనక్కి తీసుకోను అంటూ ఐస్ టబ్ నుండి కాలు బయట పెట్టకుండా చాలాసేపు ఉండిపోయింది సిరి. అలా చాలాసేపు ఇంటి సభ్యులు ఐస్ టబ్లో ఉండిపోయినందుకు వారి కాలు ఎఫెక్ట్ అవ్వడంతో గోరువెచ్చని నీళ్లను కాలు మీద పోసుకోవడానికి ప్రయత్నించిన ఇంటి సభ్యులను గమనించిన బిగ్ బాస్ ఆ సమయంలో వాటిని వాడడం హానికరం అని హెచ్చరించాడు. అలాగే డాక్టర్లను పంపించి వారికి వైద్యం చేయించాడు బిగ్ బాస్. మళ్ళీ అర్ధరాత్రి సమయంలో ఐస్ నుండి కాళ్ళను బయటికి తీసి చాలా సమయం గడిచింది కాబట్టి ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ పెట్టుకున్నా పర్వాలేదని భావించి తాను పెట్టుకొని హౌస్మేట్స్ ఒక్కొక్కరికి గోరువెచ్చని నీళ్లను నొప్పిగా ఉన్న కాళ్ళ మీద వేసుకుంటూ వెళ్ళింది పింకీ. అంతటితో ఎక్కువ నొప్పితో బాధపడుతున్న శ్రీరామ్కు నొప్పి ఇంకా పెరిగి పెద్దదయింది. బిగ్ బాస్ అతనిని వెంటనే మెడికల్ రూమ్కి పంపించి డాక్టర్లతో వైద్యం చేయించాడు. ఇక శ్రీరామ్ ఇబ్బందిని గ్రహించిన డాక్టర్లు తగిన మందులు ఇచ్చారు. ఇప్పుడు పింకీ శ్రీరామ్ దగ్గరకు వచ్చి ఆమె అలా ఎందుకు చేసిందో తన ఉద్దేశాన్ని వివరిస్తూ క్షమాపణ కోరింది. ఒక పక్క సన్నీ తన వల్లే అలా జరిగిందని బాధపడుతున్న సమయంలో మానస్ను కావాలని చేయలేదు కదా అని గేమ్ పరంగా ఐస్ నుండి కాలు కింద పెట్టకుండా చూసుకున్నావు అంతే కదా అని సన్నీని ఓదార్చాడు. ఇక సభ్యులందరూ ఛాలెంజ్లో వారు పోటీ పడినప్పుడు జరిగిన సంఘటనలను గూర్చి చర్చించుకుంటున్న సమయంలో ఒక్కొక్కరి దగ్గర ఉన్న మొత్తం బాల్స్ యొక్క సంఖ్యను తెలుపమని షణ్ముఖ్ మానస్లను అడిగాడు బిగ్ బాస్. అంతటితో ఇద్దరు బాల్స్లను లెక్కపెట్టి కాజల్ 50, షణ్ముఖ్ 50, పింకీ 25, సన్నీ 59, మానస్ 52, శ్రీరామ్ 58 మరియు సిరి 56 అని ప్రకటించారు. సంపాదించిన బాల్స్ ప్రకారం ఇంటి సభ్యులు ఒక్కొక్కరికి స్థానాలను ప్రకటించాడు బిగ్ బాస్. ఇక్కడ సన్నీ దగ్గర అందరికంటే ఎక్కువ 59 బాల్స్ ఉండడంతో అతనికి 7 పాయింట్లు వచ్చాయి. తరువాత క్రమంలో శ్రీరామ్, సిరి, మానస్, కాజల్, షణ్ముఖ్ మరియు పింకీ వరుసగా వారి వారి స్థానాలలో నిలిచారు. కాసేపటి తరువాత మానస్కు 4 పాయింట్లు వచ్చాయన్న విషయం తెలుసుకొని తదుపరి ఛాలెంజ్ నుండి టాప్ పొజిషన్లో ఉండడానికి ప్రయత్నించమని మానస్ను కోరింది పింకీ. అంతటితో ఆమె బాధపడుతుందని తన బాల్స్ తీయలేదని పింకీకి చెబుతూ ముందు మన మీద మనకి నమ్మకం ఉండాలని ఆ తర్వాత ప్రజల చేతుల్లో ఉందని పింకీకి ధైర్యం చెప్పాడు మానస్. ఇంతలో తదుపరి ఛాలెంజ్లలో ఏం ఎంచుకుంటున్నారన్నది ఇంటి సభ్యులను ఏకాభిప్రాయంతో తెలుపమని కోరాడు బిగ్ బాస్. అందరూ ఆలోచించుకొని ఫోకస్ ఛాలెంజ్ను ఎంచుకున్నారు. ఇక ఫోకస్ ఛాలెంజ్ను వివరించాడు మానస్. ఈ ఛాలెంజ్లో భాగంగా బిగ్ బాస్ సమయానుసారం ఇంటి సభ్యుల పేర్లు పిలిచినప్పుడు ఆ సభ్యులు గార్డెన్ ఏరియాలోని కుర్చీలపై కూర్చొని బజర్ మోగినప్పుడు 29 నిమిషాలు లెక్కించడం మొదలు పెట్టాలి. సరిగ్గా 29 నిమిషాలు పూర్తయ్యాయి అనుకున్నప్పుడు గార్డెన్ ఏరియాలోని బెల్ను మోగించాల్సి ఉంటుంది. ఎవరైతే 29 నిమిషాలకు సరిగ్గా లేదా అందరికన్నా దగ్గరగా బెల్ మోగిస్తారో వారు మొదటి స్థానంలో నిలుస్తారు. కొంచెం ఆలస్యంగా లేదా ముందుగా బెల్ని మోగించిన వాళ్ళు రెండో స్థానంలో నిలుస్తారు. అలా ఒక్కొక్కరు ఎవరి ఆట ప్రకారం వాళ్ళు వారి స్థానాల్లో నిలుస్తారు. పోటీదారులు సమయాన్ని లెక్కిస్తున్నప్పుడు మిగతా ఇంటి సభ్యులు వారి లెక్క తప్పించడానికి ఏ విధంగానైనా ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నించవచ్చు. కానీ పోటీదారులు మాత్రం వారిని ఎదుర్కొని 29 నిమిషాలు లెక్క పెట్టాల్సి ఉంటుంది. ఇక ఛాలెంజ్ను మొదలు పెట్టించే ప్రయత్నంలో మానస్ మరియు పింకీలను బజర్ కోసం సిద్ధంగా ఉండమని చెప్పాడు బిగ్ బాస్. ఇక పింకీ, మానస్లు ఛాలెంజ్ను మొదలు పెట్టడంతో మిగతా ఇంటి సభ్యులు వారిని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించారు. ఇక 29 నిమిషాలు లెక్క పెట్టడం అయిపోయేసరికి బెల్ను మోగించి పింకీ కంటే ముందుగా వెళ్ళిపోయాడు మానస్. కాసేపటి తరువాత తన లెక్క పూర్తయ్యేసరికి పింకీ కూడా గంట కొట్టి వెళ్లడంతో తరువాత క్రమంలో పోటీ పడిన వారు సన్నీ మరియు కాజల్. వీరిలో ముందుగా ఛాలెంజ్ను పూర్తి చేసింది కాజల్. ఆ తర్వాత షణ్ముఖ్, సిరిలను పోటీదారులుగా బిగ్ బాస్ ప్రకటించడంతో వారు పోటీకి సిద్ధపడ్డారు. ఇక వీరిద్దరిలో ఛాలెంజ్ను ముందుగా పూర్తి చేశాడు షణ్ముఖ్.